కష్టకాలంలో మన జీవితాన్ని మార్చే శక్తివంతమైన సూత్రాలు ఏంటంటే అవి ఏంటో తెలుసా? వాటిని ఎలా పాటించాలంటే మనకి చాలా వరకు ఓపిక శక్తి అనేది ఉండకపోతే అప్పుడు ఎవరిని స్మరించాలంటే మనకి శక్తి లేకపోతే అమ్మవారిని కానీ హనుమాన్ చాలీస కానీ చదవాలి. ఇలా చదవటం వల్ల మనకి ఏదో ఒక లోపల నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఓపిక ఎనర్జీ శక్తి అనేది మనకి పవర్ఫుల్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇంకోటి సంతాన సమస్యలు ఉంటాయి, గోపాల సహస్రనామ స్తోత్రం పఠించాలి. అలాగే కోర్టు సమస్యలు ఉన్నా కూడా కోర్టు సమస్యలు ఉంటే సుందరకాండ చదవండి. సుందరకాండ వాక్యం కావ్యం మనం చదవటం వల్ల చాలా మంచిది. ఇంకోటి ధన సమస్యలు ఉంటే కనకదార సూత్రం అనేది పాటించాలి. మనం కనకదార సూత్రం అనేది పఠించిన కానీ పాటించిన కానీ మంచిది. ఇంకోటి కనకదార సూత్రం మనం వినే ఉంటాం ప్రవచనాలలో. ఈయన గరికపాటి వారు కూడా ఆయన కష్టకాలంలో కనకదార సూత్రం చదవడం వల్ల చాలా ఉపయోగం వచ్చింది. నాకు చాలా అమ్మవారు అనుగ్రహించింది, ఆమె కృప నాపై తన కృప నాకు కలిగించిందని ఆయన వీడియోలో కూడా చెప్పారు. దారి తప్పిన భావన కలిగితే విష్ణు సహస్రనామం పఠించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటే దుర్గ సప్తశతిని పఠించాలన్నమాట. మనసు అశాంతిగా ఉంటే శివాష్టకం చదవండి. సమాజంలో గౌరవం లభించకపోతే ఆదిత్య హృదయ సూత్రం పఠించాలి. ఆయన గౌరవానికి ప్రతినిధి అన్నమాట. ఎవరు? ఆదిత్య అంటే సూర్యుడు. కుటుంబ కలహాలు ఉంటే గణేష అథర్వ శీర్షం అనేది చదవండి. ఇలా ఈ స్తోత్రాలు కొన్ని మనం చదవడం వల్ల చాలా మంచిది. ఇంకా అదే విధంగా దేవుణ్ణి స్మరించడం కానీ నామస్మరణ చేస్తే ఇంకా మంచిది. మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకి అనుకోకుండా వస్తూ ఉంటుంది. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.